మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి అన్న గారు ఆదేశాల మేరకు మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో రాష్ట్ర సమస్యలన్నిటి కూడా గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా మేము మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విమర్శలకు పోయి సభా సమయం వృధా చేయకుండా మీకు వచ్చిన సమయంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మీ ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క నడవడిక ఉండాలని కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మేము రాష్ట్ర సమస్యలన్నీ కూడా లేవనెత్తాము. మరీ ముఖ్యంగా ఈరోజు పెద్ద నష్టం మనకేదన్నా ఈరోజు రాష్ట్రానికి జరుగుతూ ఉందంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మించిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఎవరు అడగకపోయినా కూడా 41.15 అంటే 194 టీఎంసీలు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని 115 టీఎంసీలకే కుదిస్తూ బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. సో మేము దీనిపైన ఖచ్చితంగా మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని బడ్జెట్లో గట్టిగా అడగడం జరిగింది. అసలు మీరు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మీరు కెపాసిటీ తగ్గిలేదంటే మీరు స్టేట్కి ఇచ్చే డబ్బులు తగ్గించినట్ట అని. ఖచ్చితంగా వాళ్ళు మేము ఈ ఇవ్వబోయే డబ్బులు ఈ సంవత్సరం ఒక 5,000 చిల్లర, వచ్చే సంవత్సరం ఒక 5,000 చిల్లర కోట్లు, మొత్తం 30,000 కోట్లతో ముగిస్తామని చెప్తున్నారు. దాదాపు 60,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ఈ 30,000 కోట్లు గ్రాంట్ ఏదైతే ఉందో అప్పులు తీసుకునే పరిస్థితి కాదు, మనకు గ్రాంట్ రూపంలో ఏదైతే రావాల్సి ఉందో, రాష్ట్రానికి రావాల్సి ఉందో మన హక్కుగా విభజన చట్టంలో ఏదైతే ఉందో అది నష్టమే కదా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. అదే మేము ఈరోజు పార్లమెంట్లో గట్టిగా అడుగుతాము. మీరు దీనిపైన జవాబు చెప్పాలి, ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఈరోజు కెపాసిటీ కానీ తగ్గితే ఈరోజు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతినిపోయే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఈరోజు బనకచెర్లకు కానీ లేకపోతే ఉత్తరాంధ్రకు కానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. దాదాపు సగం ఆయకట్టు పైనే ఈరోజు నీళ్లు ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఈరోజు బనకచెర్ల తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మరి పోలవరం పూర్తి కెపాసిటీ కట్టకపోతే, పూర్తి కెపాసిటీ నీళ్లు నిల్వ చేయకపోతే ఎలా మీరు తీసుకొస్తారని చెప్పి కూడా అడుగుతాను. కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడారు, లేదు మేము ప్రస్తుతానికి ఇక్కడ వాటర్ నిల్వ చేసి తర్వాత నింపుతామని. తర్వాత నింపేదానికి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ కమిట్మెంట్ ఇవ్వనప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదంటే మీరే డబ్బులు పెట్టి చేస్తున్నారా? రావాల్సిన డబ్బులు ఈరోజు నష్టపోతా ఉంటే మీరు ఊరుకునే ఉన్నారా అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము. మేము ఇవే పార్లమెంట్ లో మాట్లాడాము, ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు తావులేదు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి చాలా మంది ఈరోజు ఫిలిప్పీన్స్ లోనో లేకపోతే మిగతా దేశాలకు పోయి ఈరోజు మెడికల్ కాలేజీలో చదవడానికి ఇక్కడ